మహాకాళి శక్తిపీఠం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో కలదు. ఇక్కడ అమ్మవారు మహాకాళి కాగా అయ్యవారు జ్యోతిర్లింగమూర్తి మహాకాళేశ్వరుడు. ఇక్కడ సతీదేవి మోచేయి పడినట్లుగా చెబుతారు. ఈ క్షేత్రాన్ని భూమికి నాభిస్థానం అని అంటారు. మహాకవి కాళిదాసుకు బీజాక్షరాలను ప్రసాదించింది ఈ కాళీమాతనే. స్థల పురాణం. తారకాసురునికి 3 కొడుకులు. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. ముగ్గురు బ్రహ్మవరం పొంది 3 పట్టణాలను సాధించారు. ఆ పట్టణాలతో సహా వారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి వాలిపోయేవారు. అక్కడ అంతకు ముందు ఉన్న పట్టణాలు నేలమట్టమయ్యేయి. అది చూసి అందరూ శివుడిని ప్రార్థించగా శివుడు త్రిపురాసుర వధకు బయలుదేరాడు. భూమిని రథంగా, మేరుపర్వతం ధనస్సుగా, విష్ణువును బాణంగా చేసుకొని ఏకకాలంలో 3 పట్టణాలను నాశనం చేశారు. ఇలా శివుడు ఉజ్జయిని ప్రాంతంలో మహాకాళేశ్వరునిగా వెలిశారు. ఇదే ప్రాంతంలో దూషణుడు అనే రాక్షసుడు ప్రజలను పీడించసాగేవాడు. శివుడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తుండగా అతని రక్తపు చుక్కలు ఎన్ని నేలపై పడితే అంతమంది రాక్షసులు పుట్టుకొచ్చేవారు. అప్పుడు శివుని ఆజ్ఞపై మహాకాళి ఉగ్రరూపంతో ప్రత్యక్షమై రక్తాన్ని క్రింద పడకుండా త్రాగివేసి రాక్షసుని సంహరిస్తుంది. ఆ తరువాత మహాకాళేశ్వరుని పక్కన మహాకాళిగా శక్తిపీఠ రూపిణి అయ్యింది. సిప్రా నది తీరాన వెలసిన ఈ క్షేత్రం తాంత్రిక సాధన చేసేవారికి గొప్ప వరం. ఈ నదిలో స్నానం చేయగానే పాపాల్ని పోగొట్టి తక్షణం పుణ్యాన్నిస్తుంది. సిప్రా నదికి కుంభమేళా కూడా జరుగును. మహాకాళేశ్వర లింగాన్ని స్వయంగా అభిషేకం చేసుకునే వీలున్నది. శివునికి అర్పించినవి తిరిగి తీసుకోరు. కానీ ఇక్కడ పూజించిన బిల్వపత్రాలను తీసేశాక తిరిగి శుభ్రం చేసి మళ్ళీ పూజకు వినియోగించడం విశేషం. అష్టాదశ శక్తిపీఠాల గురించి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.